హైదరాబాద్ చుట్టూన్న భూములను మేమే మా బినామీ పేర్ల మీద అయినాయి. దాంట్లో ఏమన్నా కేసులు అయితే బీజేపీ కాపాడాలి. అదేవిధంగా ఇంకా అనేక స్కాములు చేశాం. 3 లక్షల కోట్ల రూపాయలు దోసుకున్నాం. కాబట్టి మాకు ఎలాంటి కేసు కాకుండా మమ్మల్ని కాపాడవలసిన బాధ్యత మరి నరేంద్ర మోడీ గారు, ఈ దేశ ప్రధానమంత్రి మీద అమిత్ షా గారు తీసుకోవాలి. మా మీద కేసులు కాకుండా చూడాలి అని చెప్పి బీజేపీ పెద్దల దగ్గర, అమిత్ షా దగ్గర పాదపడి కాళ్ళు మొక్కారు. కావాలంటే బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తాం, కానీ మమ్మల్ని కేసుల నుండి కాపాడండి, మా మీద కేసులు కాకుండా చూడండి, ఇక బీఆర్ఎస్ వద్దు మాకు, బీజేపీలో కలిపేస్తామని చెప్పి వీళ్ళ ముగ్గురి మీద కేసుల గురించే బీజేపీతోని ఒప్పందాలు. ఇలా ముగ్గురి మీద కేసులతోనే బీజేపీతోని సంప్రదింపులు చేసి బీఆర్ఎస్ను విలీనం చేస్తామని చెప్పారు. బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేస్తాం, మా మీద కేసులు కాకుండా చూసుకోండి అని చెప్పి ఆ ఒప్పందం చేసుకున్నారు. కాబట్టి ఇలా కవితక్క ఖచ్చితంగా బీఆర్ఎస్ను బీజేపీలో కలుపుతారని చెప్పేది. ఆ ఒప్పందాలు ఎప్పుడో జరిగిపోయినాయి. అంటే తెలంగాణలో బీఆర్ఎస్ ఉండదు, బీజేపీ ఉంటుందా, బీజేపీలో బీఆర్ఎస్ను కలిపేస్తున్నారు. కానీ కేటీఆర్ గుర్తుపెట్టుకో, నీ అబ్బ కాదు, మొత్తము ఆ బ్రహ్మదేవుడు కూడా నేను కాపాడు. ఆ బ్రహ్మదేవునికి కూడా తెలిసే మీరంతా తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ చేశారు, తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తాన్ని తాగారు. కాబట్టి ఆ బ్రహ్మదేవుడు కూడా మిమ్మల్ని కాపాడు, క్షమించడు. మీరు ఎక్కడ పోయినా, బీజేపీలకు కాదు, మీ పార్టీని ఎక్కడ విలీనం చేసినా మిమ్మల్ని ఖచ్చితంగా తిహార్ జైలుకు పంపడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు జైల్లో ఉంటారు, అది గుర్తుపెట్టుకోండి. మీ దోపిడీ చేసిన డబ్బంతా ఖచ్చితంగా కక్కిస్తామని చెప్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా, ఎందుకంటే అది ప్రజల డబ్బు, మా ప్రభుత్వం ప్రజలది. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రజల కోసం పనిచేస్తున్నాడు, తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నాడు. ప్రజా పరిపాలన జరుగుతుంది ఇక్కడ, 24 గంటలు పనిచేస్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు. కాబట్టి మీరు దోపిడీ చేసిన డబ్బంతా కక్కిస్తాడు, అది చెప్తున్నాము. ఎందుకంటే మీరు అంతా ఇంత కాదు, మీరు రాష్ట్రాన్ని దోషేశారు. కాబట్టి మిమ్మల్ని ఏ బ్రహ్మదేవుడు కాదు, ఏ దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడని చెప్తున్నా. అందుకోసమే ఇయ్యలో కవిత గారు సొంత పార్టీ పెట్టుకున్న ఆమె, ఇంకేమి పెట్టుకున్నా, సొంత పార్టీ పెట్టుకున్నా ఆమెకుండే క్యాడరు ఆమెకుంది. ఇయ్యలో బీఆర్ఎస్ కవితక ఎప్పుడైతే బయటకు వచ్చిందో 50% బీఆర్ఎస్ ఖతమైపోయింది, అయిపోయింది, ఇక లేదు. ఇంకా 50%, ఆ 50% బీజేపీలో కలుపుతున్నారు. బీఆర్ఎస్ పని ఖతమైపోయింది, బీఆర్ఎస్ లేకుండా పోతుంది. కవితక్క ఎప్పుడైతే బయటకు వచ్చిందో, వాస్తవము ఆమె బీఆర్ఎస్ కోసం కష్టపడ్డది. కార్యకర్తలు ఉన్నారు, జాగృతి కార్యకర్తలు ఉన్నారు, ఆమెకంటూ ఒక పేరు సంపాదించుకున్నది బీఆర్ఎస్ పార్టీలో. కాబట్టి బీఆర్ఎస్ మొత్తం సగం 50% ఆమె ఎంబడి పోతుంది. వాళ్ళందరూ ఆమెకు అండగా ఉన్నారు. ఇంకా సగం, ఇంకా 50%ను తీసుకుపోయి బీజేపీలో కల్పిస్తారు. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, ఇది జరుగుతుంది. మరి ఇదంతా కవిత గారు చెప్పిన మాటలే, నేనేం చెప్పడం లేదు. వాళ్ళ కుటుంబంలో జరుగుతున్న పరిణామాలే మీకు గుర్తు చేసిన నేను. ఇది నేను సొంతగా చెప్పేది ఏమీ లేదు. అయితే కవిత ఇంకో విషయం కూడా, మరి బీఆర్ఎస్ను అనబోయి మా పార్టీని అన్నదా, మా కాంగ్రెస్ పార్టీని ఏమో అన్నది. మునిగిపోయే నవా కూలిపోయా, అదే మునిగిపోయే నవా
అంటే బీఆర్ఎస్ను అనబోయి కాంగ్రెస్ను అన్నట్టున్నదని నేను అనుకుంటున్నా. మరి ఈ పార్టీ ఇంకా కాదు, ఇంకా 1000 సంవత్సరాలైనా మునిగిపోదు కవిత. ఎందుకంటే నువ్వు బీఆర్ఎస్ను అనబోయి కూడా పుచ్చికిపోయి మరి కాంగ్రెస్ను మునిగిపోయే నవనో ఏదో అన్నవు. అది మరి బీఆర్ఎస్ అనిపోయి, ఎందుకంటే నువ్వే ముంచుతున్నావు కదా బీఆర్ఎస్ పార్టీని. బీఆర్ఎస్ పార్టీని కథం చేసే నువ్వు బయటకు వచ్చినావు. బీఆర్ఎస్ పార్టీ కథమవుతుందనే కదా నువ్వు బయటకు వచ్చింది. మరి బీఆర్ఎస్ అనుభవి మా కాంగ్రెస్ పార్టీని అన్నవో ఏందో తెలియదు. కాంగ్రెస్ పార్టీ ఇంకా 1000 సంవత్సరాలైనా మునుగదు. ఇది సముద్రం. సముద్రం ఎప్పుడన్నా మునుగుతుందా? ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో సముద్రం ఎప్పుడు మునుగదు. సముద్రం లాగానే ఉంటుంది. ఆ సముద్రంలో వచ్చి అన్నీ కలిసిపోతాయి. మరి నిన్ను చూస్తే చెరిమిల గుర్తుకొస్తుంది కవితక్క. మాకు కూడా బాధే అనిపిస్తుంది, కానీ ఇక బాధపడుతున్నాం. కానీ ఎందుకంటే ఒక ఆడిబిడ్డవు, తెలంగాణ ఆడిబిడ్డవు, అయితే నీకు అన్యాయం జరిగితే మాకు కూడా కొంచెం బాధే ఉంది మనసులో. కానీ పాపం చెరిమిలక్కను గుర్తుకొస్తుంది మాకు. ఎందుకంటే చెరిమిలక్క జగన్తో విభేదాలు చేసి బయటకు వచ్చింది అక్క వచ్చి గిట్లనే కాంగ్రెస్ పార్టీని తిట్టింది, ఇతర పార్టీలను తిట్టి చివరకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది మా చెరిమిలక్క. అంటే కాంగ్రెస్ రక్తమే మేము ఒప్పుకుంటున్నాం, కానీ కాంగ్రెస్ పార్టీలకు వచ్చి ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంటున్నాడో మా చెరిమిలక్క రక్తమే కాంగ్రెస్, అది ఒప్పుకుంటున్నాం మేము. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇవాళ కాంగ్రెస్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే కాంగ్రెస్. మా చెరిమిలక్క ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా పనిచేస్తుంది, అది గుర్తు చేస్తున్నా. ఎందుకంటే మళ్ళీ నువ్వు అటు పోయి పార్టీ పెట్టుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ గుణం అంటే, ఈ దేశంలో ఉన్న ప్రజలు, మా ప్రజలు, ఈ దేశంలో ఉన్నటువంటి అనేక పార్టీలు పెట్టుకున్న వాళ్ళంతా కాంగ్రెస్లోకి వచ్చారు. కాంగ్రెస్ సముద్రం లాంటిది. రేపు పొద్దుగాల నువ్వు పార్టీ పెట్టుకున్నా మళ్ళీ కాంగ్రెస్ దగ్గరికి రావాల్సిందే. ఈ సముద్రంలో మళ్ళీ నువ్వు కలపవలసిందే దాంట్లో. ఎందుకంటే ఈ దేశంలో ఎన్ని ప్రాంతీయ పార్టీలు, ఎంతమంది కరుడగట్టిన నాయకులు అందరూ వచ్చి తప్పులు చేస్తారు, ఎన్నో చేసి కాంగ్రెస్ని తిట్టుకుంటూ పోయేటోళ్ళు అందరూ కూడా మళ్ళీ తిరిగి కాంగ్రెస్ దగ్గరికి వచ్చి మళ్ళీ తప్పైంది దండం పెడితే మన కాంగ్రెస్ పార్టీలో కలుస్తామని అంటారు. కాంగ్రెస్ పార్టీ కరుణించి నా భారతదేశ బిడ్డలు, నా బిడ్డలే కదా, కోపం వచ్చింది వెళ్ళిపోయినరు, మళ్ళీ తిరిగి నా దగ్గరకు వచ్చిండ్రు అంటే కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ.